హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే వీకెండ్ సాటర్డే వ్లాగ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏదన్నా డైలీ రొటీన్ లాక్కోకుండా స్పెషల్‌గా కిచిడీ చేద్దామని అయితే స్టార్ట్ చేశాననమాట. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ నార్మల్‌గా మనం పలావ్‌కేసుకుంటాం కదా! వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి. సో, కుక్కర్‌లో ఆయిల్ అయితే మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని, దెన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ అవి వేసి అవి మగ్గడానికి కొంచెం సాల్ట్, పసుపు వేసి ఒక ప్లేట్ క్లోజ్ చేద్దాం. తర్వాత నేను చూపిస్తున్న గ్లాస్‌కి నేను 2½ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఎందుకు అంటే, ఈ చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ కందిపప్పు అంటే, అదే చిన్న గ్లాస్‌తో 3 గ్లాస్ బియ్యం క్వాంటిటీలో తీసుకోవాలి కిచిడీకి. సో, ఆ వాటర్ బాగా బాయిల్ అవుతున్న తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు, బియ్యం అందులో వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 2-3 విజిల్స్, సిమ్‌లో అయితే 2 విజిల్స్, హైలో అయితే ఒక 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేస్తే కిచిడీ రెడీ. సో, పొమోగ్రానేట్స్ ఇంట్లో ఉన్నాయి. అవి త్వరగా పాడవ్వకుండా సరే మిల్క్ షేక్ చేస్తే కొంచెం మాట వస్తది కదా అని చెప్పేసి ఇంకా పొమోగ్రానేట్ మిల్క్ షేక్, దానిమ్మ గింజలు ఒక 2 కాయలు ఒలిచి, పాలు, కొంచెం షుగర్ యాడ్ చేసేసి దాన్ని మిక్సీలో స్కిమ్ చేసేసుకొని వడపట్టుకుంటే మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ అలాగ పడుకొని లేచి ఏదో ఒక ప్లాంట్ పాటరీ స్టార్ట్ చేద్దాం అనుకొని నేను మా చెల్లి ఇంకా అలా నడుచుకుంటూ నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ అయితే తీసుకుందామని వెళ్ళాం. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ప్లాంట్స్ నచ్చలేదు ఎక్సెప్ట్ ఆ యెల్లో కలర్ రోజ్ ప్లాంట్. ఇంకా అది తీసుకొని ఇంటికి వస్తుంటే ఇంకా చేతిలోనే ఫ్లవర్ అనేది ఊడిపోయింది. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.